వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము పెదపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి కుటుంబము సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ దినం గాంధీ జయంతి, మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2. దేవుని మహాకృప చొప్పున భారతదేశంలో మనం జన్మించాం. దేవుని మహాకృప చొప్పున భారతదేశం ప్రపంచ దేశాల్లో విశేషమైంది, విశిష్టమైంది, భిన్నమైంది. ఈ భారతదేశ ప్రజలు వారికున్న సహనం, వారికున్న సహవాస స్థితి ప్రపంచంలో మరెక్కడా లేదు. భిన్నమైన మతాలు, భిన్నమైన భాషలు, భిన్న సంస్కృతులు, కానీ ఏకత్వం సాధించింది భారతదేశం. ఈ ఏకత్వానికి బీటలు వారే దుస్థితి అప్పుడప్పుడు కలిగినా మరలా భారతావని అధిగమిస్తోంది. కాబట్టి భారతీయుడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాడిగా మహాత్మా గాంధీ గారిని గురించి చరిత్ర మనందరికీ తెలుసు. గ్రేట్ లిబరేషన్, గ్రేట్ ఫ్రీడమ్, చాలా గొప్ప స్వేచ్ఛ, విడుదల భారతదేశానికి తీసుకొచ్చారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇజ్రాయేలు దేశానికి చెర విముక్తి కల్పించి బయటికి తీసుకొచ్చాడు మోషే భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పాపంతో పోరాడి సాతాను యొక్క అధికారం నుండి, పాపం యొక్క అధికారం నుండి, బలం నుండి మనుషులను వెలుపటికి తీసుకొచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మోషేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, యేసును జ్ఞాపకం చేస్తున్నప్పుడు, చరిత్ర గాంధీని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఆ బాధ్యత ఏమిటంటే డెలివర్ అదర్స్, ఇతరులను విమోచించాలి, విడిపించాలి, చెర నుండి విడిపించాలి. అంధకారమును చెర నుండి సువార్త ద్వారా విడిపించాలి. అంధకారమును మూఢనమ్మకం నుండి విద్య ద్వారా విడిపించాలి. హానికరమైన అనారోగ్యం నుండి వైద్యం ద్వారా ప్రజలను విడిపించాలి. విద్య, వైద్యం దేశానికి 2 కళ్ళు. గాంధీ జయంతి సందర్భంగా నేను మీకు ఈ 2 తెలియజేస్తున్నాను. విద్య, వైద్యం. సకల విద్యలు కూటి కొరకే. కాబట్టి ఆటోమేటిక్గా విద్య అన్నప్పుడు ఆకలి, హంగర్ రిలీఫ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇవి భారతదేశానికి కావాలి. దాని కొరకే దేవుడు నిన్ను నన్ను భారతదేశంలో పుట్టించాడు. నిన్ను నన్ను భారతదేశంలో పుట్టించాడు. బాధ్యత ఎరిగి మంచి పౌరులుగా జీవిద్దాం.
పెదపాడు గ్రామ నివాసితులు సహకారం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ గొప్ప కృప మాపై వర్షింపచేసి అంధకార సంబంధమైనటువంటి ప్రతి క్రియ నుండి మమ్మల్ని విడిపించి, అపవాది నుండి మమ్మలను విడిపించి, మరణము నుండి మమ్మలను విడిపించి స్వతంత్రులుగా చేశారు. ఈ స్వాతంత్రం మీ ద్వారా ఇవ్వబడిన గొప్పది. మా ప్రేక్షకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని గ్రహించి అన్వయించుకొని జీవితాలు దిద్దుకొని మీకు మహిమ, వారి జీవితాలకు సార్థకత చేకూర్చమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. సో ఐ ఆస్క్ యూ నాట్ టు లూజ్ హార్ట్ ఓవర్ వాట్ ఐ am suffering for you, which is your glory. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ వచనం మీకు యాప్ట్గా అర్థమయ్యేటట్టు చెబుతాను, జాగ్రత్తగా. పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, మీ నిమిత్తము నాకు శ్రమలు వచ్చాయి, మీ కారణముగా నాకు శ్రమలు వచ్చినవి. అవి మీరు చూచారు, చూచి అధైర్యపడేట్టుకున్నారు. అధైర్యపడద్దు. అవి నాకు శ్రమలు, అవి మీ కారణాన, అయినా సరే ఇది దేవుని సంకల్పం. నేను ఇందుకే పిలువబడ్డాను. అపోస్తుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మార్చబడుతున్న సందర్భంలో దేవుడు అననీయా అను ఒక ప్రవక్తకి చెప్పింది ఏంటంటే, పౌలు అనే ఇతడు నా నామము పేరట ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో ఇతనికి నేను చూపించుతాను అన్నాడు. పౌలును దేవుడు ఏర్పరచుకున్నదే శ్రమలు భరించుటకు. దేనికి? శ్రమలు భరించుటకు. ఇవాళ సేవకులకి మాట చెప్తే మీకు ఎట్లుంటుంది? శ్రమల సేవకుడు. యేసు ప్రభు పేరేంటో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం టైటిల్ ఏమిటంటే శ్రమల సేవకుడు. శ్రమల సేవకత్వం దేవుడు తన నిజ సేవకులకు ఇస్తున్నది శ్రమల సేవకత్వం. ఇదేంటండి శ్రమలు కలగటం ఏమిటి? దేవుణ్ణి నమ్ముకుంటే అంటారు. దేవుణ్ణి నమ్ముకున్నందున దేవుడు శ్రమల బాటలో మనలను నడిపించి మహిమ బాటలోనికి తెస్తాడు. శ్రమల బాటల గుండా మహిమ బాటలోనికి తెస్తాడు. అది మనకు రాయబడింది.
యేసుక్రీస్తు ప్రభు గొప్పగా శ్రమలు పడ్డాడు కదా చివరి దినం. ఇటువంటి శ్రమ, మహాశ్రమకు గురయ్యాడు. దాని రిజల్ట్ ఎక్కడ ఎండ్ అయింది? ఆ శ్రమ యొక్క రిజల్ట్ చర్చ్, సంఘం. ఆ శ్రమ యొక్క రిజల్ట్ ఆయన సకల లోకములలో ఉన్నత నామంగా ఎంచబడ్డాడు. జీసస్ వాజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ఆల్ ద వరల్డ్. ప్రపంచమంతటా యేసు గొప్పగా ప్రస్తుతింపబడ్డాడు, మహిమపరచబడ్డాడు. కారణం శ్రమలు. శ్రమలు పడండి. అసలు దీవెన అనే టైటిల్కు బ్రాకెట్లో అర్థం ఏంటో తెలుసా మీకు? శ్రమ. ఇదేంటండి శాంతిసాగర్ గారు, మీరు ఇలాంటి బోధలు చేస్తుంటే ఎవరు ఆసక్తి చూపిస్తారు? ఓకే, మీరు ఆసక్తి చూపించకపోతే పోన్లండి, బట్ దిస్ ఈజ్ ట్రూ. దీవెన అంటే ఏమిటో తెలుసా? రిసీవింగ్ ద పెర్సిక్యూషన్ ఇస్ ద బ్లెస్సింగ్, సో దట్ యూ కెన్ గో ఇన్ రైట్ డైరెక్షన్. ఈ శ్రమ మనకు ఎలా సహాయం చేస్తుందంటే రైట్ డైరెక్షన్కి వెళ్ళేట్టు చేస్తుంది. రైట్ డైరెక్షన్కి వెళ్ళేట్టు చేస్తుంది. అర్థమవుతుందా? మనం గుర్తెరగాలి, శ్రమలు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ప్యాకేజ్ కొరకు దేవుడు ఏర్పరుచుకున్న సిస్టమ్ అది. There is no short route for blessing except the persecution, except the troubles, except the difficulties. గుర్తుపెట్టుకోండి, కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా ఎక్కడ ప్రగతి రాదు. వితౌట్ టాయిల్, శ్రమ చేయకుండా ఫలితాలు రావు. అర్థమైందా? నేను ఒక మాట ఇందులో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. శ్రమ పడకుండా ఏ ఫీల్డ్లోనైనా పైకి వచ్చిన వాళ్ళు లేరు. శ్రమ పడకుండా ఏ ఫీల్డ్, ఎందులోనైనా, ఏ విభాగంలోనైనా పైకి వచ్చిన వాళ్ళు లేరు. నేను ఒకటి రెండు ఉదాహరణ చెప్తాను. మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 2 ఎకరాల రైతు. బిగినింగ్లో వాళ్ళ ఫాదర్ టైంలో చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. చదువుకొని ఆయన చదువు అంటే ఉద్యోగం కోసం అనేది, చదువు అనేది కాదు, నాలెడ్జ్డ్ అయ్యాడు. చదువుకోవటం అంటే నాలెడ్జ్డ్ అయ్యాడు. హీ స్టార్టెడ్ స్ట్రగులింగ్ ఇన్ హిజ్ లైఫ్. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఎన్ని పథకాలు పెట్టాడు. అలాగే డిఫరెంట్ పాలిటీషియన్స్ ఇన్ హైక్, చాలా పైకి వచ్చినటువంటి పాలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు తీసుకోండి. నాకు బహు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు అనుకోండి, 24 గంటలు అతనికి సరిపోతుందా అనిపిస్తుంది. ఎన్ని ఏరియాస్ అతను కవర్ చేస్తాడో తెలుసా అతని దినచర్యలో? అద్భుతం, అద్భుతం. శ్రమ పడుతూనే ఉంటాడు. ఒక అథ్లెట్ని తీసుకోండి, పీటీ ఉషా. ఆ స్థాయికి రావడానికి లైఫ్ అంతా పరిగెత్తుతూనే ఉంది. అర్థమవుతుందా? ఏదో సిల్వర్ స్పూన్తో పుట్టడం కాదు దీవెనంటే. కనుక ప్రతి శ్రమ దేవుడు డిజైన్ చేసింది పడుతున్న వ్యక్తి యొక్క మహిమ కొరకు. ఎవరి కొరకు శ్రమ పడుతున్నామో వారి మహిమ కొరకు. కొన్ని సందర్భాల్లో కొందరి వల్ల శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వారికి మహిమ కారకులు అవుతారు, కారణాలు అవుతాయి. నేను మాట చెప్తానన్నమాట.
నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను. ఆ కారు కొనుక్కున్న తర్వాత దానికి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కారణంగా 3 months ఐ వాజ్ సఫర్డ్. నేను చాలా సఫర్ అయ్యాను. వెహికల్ లేక ఎక్కడికి వెళ్ళాలన్నా, ప్రయాణాలు సాగాలన్నా గాడ్స్ గ్రేస్ మ్యాక్సిమం పనిచేశాను, వెహికల్ లేకపోయినా. కానీ ఐ సఫర్డ్ ఎ లాట్. అది నా బిడ్డలు చూశారు, అరే మా కారణంగా యాక్సిడెంట్ అయింది, సో మా ఫాదర్ స్ట్రగుల్ అవుతున్నాడు, సఫర్ అవుతున్నాడు, ట్రావెల్ చేయలేకపోతున్నాడు, నా కారణం. నేను వాడిని పిలిచి చెప్పాను, అదని పడద్దు, ఇది చాలా గొప్ప మహిమ నీకు. ఎందుకంటే ఇది నీకు చాలా గొప్ప విద్యనిచ్చింది. ఈ కండిషన్స్ ద్వారా నా ఫాదర్ సఫర్ అవుతున్నాడు కనుక నేను ఇలా ఉండకూడదు లైఫ్లో అని ఒక గ్రేట్ టీచింగ్ నీకు వచ్చింది. అదే నీకు మహిమగా మారుతుంది నీ భవిష్యత్తులో. యూ విల్ నెవర్ డూ ఇట్ అగైన్. నువ్వు మళ్ళీ ఇట్లా జీవించు, ఇట్లా చెయ్యవు. పౌలు సంఘానికి చెబుతున్నాడు, మీ వలన నాకు శ్రమలు కలిగాయి, మీరు అధైర్యపడకండి, ఈ శ్రమలు మీకు మహిమకరంగా మారుతాయి. ఒక వ్యాపారవేత్త యొక్క శ్రమ ఆ ఫీల్డ్లో ఒకవేళ ఇండస్ట్రీ అయితే కార్మికులకు దీవెన అవుతుంది. ఒక వ్యాపారవేత్త లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ సక్సెస్ఫుల్గా పనిచేస్తే కార్మికులకు బోనస్ వస్తుంది. ఒక్క కార్మికుడు కష్టపడితే అయిపోదు విశేషం, దాని యొక్క ఫర్దర్ ఫాలో అప్ కష్టపడి చేసినందున ఆ ప్రాఫిట్లోకి వస్తారు. దేవుని వాక్యం అదే చెబుతుంది, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను, బతిమలాడుకుంటున్నాను. డోంట్ లూజ్ యువర్ హార్ట్, నీ నిబ్బరం పోగొట్టుకోకండి, మీ ధైర్యాన్ని పోగొట్టుకోకండి, మీ నిశ్చయాన్ని పోగొట్టుకోకండి. అబ్బో దేవుని సేవ అంటే అంత కష్టాలేనండి అని అనుకోబాకండి, అంత నిందలే అని అనుకోబాకండి. వాటి వెనకాల దేవుడు మనకు చేస్తున్నది చాలా గొప్ప కృప ఉన్నది. నేను అసలు ఎందుకు కష్టపడుతున్నానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. 27-28 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి నేను నాతోటి సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, చాలా స్థిరపడ్డారు, పెద్ద పెద్ద చర్చెస్ కట్టుకున్నారు, 300-400 మంది సంఘాలు కలిగి ఉన్నారు, డబ్బు కలిగి ఉన్నారు, చాలా పరపతి కలిగి ఉన్నారు. నేను ఒకసారి కూర్చొని ఆలోచిస్తాను, నాకేముంది, డబ్బు లేదు, ఒక బిగ్ చర్చ్ లేదు, లేదంటే ఇన్కమ్ లేదు. సో నేను పడిన కష్టం ఏమిటి అసలు? నేను చాలా కష్టపడ్డాను కదా ఇంతకాలం. మీరు ఆలోచించండి, నాకు ఒక స్టూడియో కూడా లేదు, కాస్ట్లీ హౌస్ లేదు. మీరు నా ఆఫీస్కి వస్తే చాలా చాలా తక్కువ ఆఫీస్గా ఉంటుంది. నేను వాడే టేబుల్ వెరీ ఆర్డినరీ, 2000 రూపాయల టేబుల్ మీద ఒక శాల్వా కప్పి, పాత శాల్వా, దాంతో నేను వాడుతుంటాను. నా దగ్గర కాస్ట్లీ ఫర్నిచర్ లేదు, ఏం లేదు. మరి అటువంటప్పుడు నేనేంటి కష్టపడి సాధించింది? ఏం కష్టపడ్డా? అయితే నేను చెబుతున్నాను జాగ్రత్తగానండి, నేను ఈ 28 సంవత్సరాల్లో పడిన కష్టం, యేసే పరిష్కారం యొక్క అభివృద్ధి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు, గుర్తింపులు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, చాలా సంపాదన చేశారు అని, వాళ్ళలో ఎవరికి లేవు.
ఐఎమ్ గ్లోరిఫైడ్ బై గాడ్ ఆన్ ఎర్త్. నేను దేవుని చేత మహిమపరచబడ్డాను. నేను సిబి స్టార్ట్ చేశాను, సంచలనం. 250 బిషప్స్కి చైర్మన్గా ఉండి వాళ్ళని ఒక్కసారి చలనం అంటే ఏంటో చూపించాను. ఐ స్ట్రగుల్డ్ అలాట్, చాలా కష్టపడ్డాను నేను. యూ కాంట్ బిలీవ్, నేను ఆ ఫ్యూ మంత్స్లో నేను పడిన యాగని, స్ట్రెస్, వర్క్ లోడ్. అలాగే ఇప్పుడు నేను లయన్స్ క్లబ్లోకి వచ్చాను, బెస్ట్ క్లబ్ స్టేటస్కి తీసుకొచ్చాను. 70 క్లబ్స్లో వెరీ రెప్యూటెడ్ క్లబ్స్తో ఈక్వల్గా కాంపిటీట్ చేసే స్థాయికి తీసుకొచ్చాను. చాలా కష్టపడుతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ ద ప్రాఫిట్ బాయ్ ఆర్ మ్యాన్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ విత్ ఆల్ దీస్ టాయిల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అని అంటే జీరో ఆన్ ఎర్త్. భూమి మీద ఏం లే, ఫైనాన్షియల్గా ఏం లేదు, ఉన్నది ఖర్చు అయిపోయింది తప్ప సాధించింది లేదు. ఇది శ్రమ, బట్ ఇట్ గివ్స్ అస్ ద గ్లోరిఫికేషన్. ఇది మనకు మహిమనిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో లాజరస్, లూకా 16లో లాజర్ అని ఒక దరిద్రుడుండెను. టైటిల్ ఇట్ సెల్ఫ్ వెరీ వీక్. దరిద్రుడుండెను. ధనవంతుడుండెను అంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. హిజ్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ పూరెస్ట్ అండ్ బెగ్గర్. ఆ ఇంట్రడక్షన్తో ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు లాజర్. తిండి లేదు, హెల్త్ లేదు, ఫ్యామిలీ లేదు, ఒంటరితనం, అనారోగ్యం, ఆకలి, చాలా ఇబ్బంది పడ్డాడు. నో హౌస్, నో రెసిడెన్స్, షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, హెల్త్ లేదు, ఫ్యామిలీ లేదు. ఏంటా లైఫ్? ఏమిటా లైఫ్? ఏంటా శ్రమలు? దట్ కండిషన్ టుక్ హిమ్ టు ద గ్లోరిఫికేషన్. చనిపోయిన తర్వాత అతడు మహిమలోనికి చేర్చబడ్డాడు. కనుక ఇవాళ ఇల్లు లేదు, కుటుంబం నాకు లేదు, ఆరోగ్యం నాకు లేదు, ఐఎమ్ సో వీక్ అని మీరు అనుకోవచ్చు. కానీ ద సేమ్ కండిషన్స్ హెల్ప్స్ యూ టు గో టు ద గ్లోరిఫికేషన్, ఎ గ్లోరిఫైడ్ లైఫ్. మహిమాయుక్త జీవితంలోకి నిన్ను తీసుకొని పోతుంది. ఇలాంటి టీచింగ్ ఇస్తుంటే ఎవరు వస్తారు మన చర్చ్కి? ఎవరు రారు. అతను శ్రమలే దీవెన. ఏలియా లైఫ్ ఒక్కసారి తీసుకోండి. ఏలియా ఫ్యామిలీ లేదు, ఏలియాకి వైఫ్ ఉన్నట్టుగా బైబిల్లో కనపడదు. హౌస్ లేదు, ఇల్లు లేదు, ప్రవక్త. ఇంకా ఎలీషాన ఇల్లు ఉంది, శామ్యూల్ గారికి ఇల్లు ఉంది, కానీ ఏలియాకి ఇల్లు ఉన్నట్టు కనపడదు మనకు. కెరీతు వాక్ వెళ్ళమంటే కెరీతు వాక్ వెళ్ళాడు, నీళ్లు దాకా బతికాడు. కాకులు తెచ్చిన తిండి తిని బతికాడు. విధవరాలింటికి పొమ్మంటే విధవరాలింటికి పోయాడు. అరణ్యంలో పోయాడు. తిష్పీయుడు నేటివ్ ప్లేస్ ఉంది, తిష్బైట్ నేటివ్ ప్లేస్ ఉంది, కానీ ఇల్లు లేదు, కుటుంబం లేదు, గొంగళ కప్పుకొని ఉన్నాడు అంతే. ఏమీ లేదు, ఒక గొంగళ, చలిదేశం కదా, గొంగళ కప్పుకొని ఉన్నాడు. మరి ఏలియా చేసిన అద్భుతాలు, ఆయన కనపరిచిన ధైర్యం, ఆయన కనపరిచినటువంటి తెగువ, ఆయన ఛాలెంజ్ చేసిన స్టైల్,
ఆయన అగ్నిని కృమ్మరించినటువంటి స్ట్రెంగ్త్, ఇవన్నీ మనం చూస్తే ఎంత మహిమ, ఎంత మహిమ. ఏలియాని గురించి మనం చదువుతున్నాము. బైబిల్ గ్రంథంలో గ్రేట్ పీపుల్ అంతా కూడా శ్రమలలో నుండే వచ్చారు. సిల్వర్ స్పూన్ వాళ్ళు ఎవడు లేడు. కానీ ఇవాళ సూటు బూటు కోటు అయిపోయింది సేవ అంటే. ఏసీ ఆఫీస్, ఏసీ కారు, ఏసీ చర్చ్ అయిపోయింది. ఇది పడిపోవటానికి నాంది. ఇట్స్ నాట్ ద టెస్టెడ్ లైఫ్, అన్టెస్టెడ్ లైఫ్ లైక్ సొలొమన్. సొలొమోను పడిపోవటానికి కారణం పరీక్ష చేయబడకపోవటం. పరీక్షలు లేవు ఆయనకి, అందుకే పడిపోయాడు. దావీదు నిలబడటానికి కారణం పరీక్ష, జీవితం అంతా పరీక్ష. పరీక్షలో, ఓర్పులో మనం సక్సెస్ అవుతాం. అబ్దుల్ కలాం మనకు రాష్ట్రపతి చేశాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు బిడ్డ. అబ్దుల్ కలాం గారి అన్న ఇప్పటికీ ఆ ఫ్లవర్స్ బిజినెస్ ఏదో చేసుకుంటున్నాడు. ఇవాళ చూడండి, సర్పంచ్ పిల్లలు, అన్నదమ్ములు, బంధువులే ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ అయితే ఇల్లు కట్టేస్తాడు పెద్దది, లేదా పెద్ద బ్రీజా కారు కొనేస్తాడు. మీరు చూడండి, ఆ డ్రెస్ అంతా మారిపోతుంది, అన్నీ చేస్తాడు. ఒక రాష్ట్రపతి స్థాయిలో ఉన్న ఆయన తన సొంత అన్నకి ఏమీ చేయలే. పైగా తన బంధువుల్ని రాష్ట్రపతి భవనానికి తెచ్చినప్పుడు తన శాలరీ నుంచి వాళ్ళకి బట్టలు, ఛార్జీలు ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రమపడ్డారు. మహాత్మా గాంధీ జయంతి కదా ఇవాళ. ఆయన చొక్కా లేకుండా చివరి రోజుల్లో, జంజం ఉంది, పంచె ఉంది, కానీ షర్ట్ లేకుండా మనకి ఫొటోస్ తెలుసు. ఆయన చిరకతోని ఆయన రాట్నం అల్లాడు. రాట్నం ఉపయోగించి ఖద్దరు షర్ట్స్ కుట్టుకున్నాడు. కనుక శ్రమ లేకుండా మహిమ రాదు. శ్రమ లేకుండా మహిమ రాదు. ఓటమి లేకుండా విజయం రాదు. ఇది పౌలు గారు చెప్పిన సందేశం. మనకి లోకం చెబుతున్న సందేశం, కానీ ఫాల్స్గా పోతోంది లోకం. చాలా ఫాల్స్కి వెళ్ళిపోతున్నారు. విద్యాధికులైన ఇద్దరు కుర్రాళ్ళని వెజిటబుల్ మార్కెట్కి పంపి బీరకాయ తెమ్మంటే కాకరకాయ తెచ్చారు. వాళ్ళు పచ్చగా ఉంటుంది, అదే షేప్లో ఉంటుంది, అదే బారుగా ఉంటుంది. కాకరకాయని తెచ్చి బీరకాయ అంటున్నారు. వాళ్ళకి తెలియలేదు బీరకాయలు ఎట్లుంటాయో. ఎందుకంటే వాళ్ళకి శ్రమ తెలియదు. శ్రమ పడాలి. నేను నా ఇద్దరు బిడ్డలకు చెబుతాను, కూర్చోబెట్టుకొని కష్టపడాలి, శ్రమ పడాలి, ఆర్థిక ఇబ్బందులు పడాలి, అది అభ్యాసం చేసుకోవాలి. ₹1,00,000 ఉండి బతకటం గొప్ప కాదు. ఒక 10 రూపీస్తో మెయింటైన్ చేసుకోవటం ఎట్లా నేర్చుకోవాలా. ఒక ట్యాంక్ నీళ్లతో బతకటం కాదు, ఒక బిందె నీళ్ళతో రోజు వెళ్ళబొచ్చడం ఎలాగో నేర్చుకోవాలా. శ్రమ శ్రమ శ్రమ. యేసు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఎక్కడ సౌఖ్యాల వైపు పరిగెత్తింది లేదు. మీ మనసు మార్చుకోవాలి, నా మనసు మార్చుకోవాలి. ఐ షుడ్ నాట్ సీక్ ద లగ్జరీ. దానివైపు పరుగులెత్తక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము పెద్దపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. నేను మీకు మనవి చేస్తున్నాను, మీరు ప్రార్థించాలని అడుగుతున్నాను. ఎపిసోడ్ సహకారులు చాలా అవసరం. మెయింటెనెన్స్ ఆఫ్ ద మిషన్కి చాలా డబ్బు అవసరం ఉంది. ప్రభువు ఇచ్చేటట్టు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము. పెదపాడు గ్రామ నివాసితులు
ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రం. వాళ్ళను ప్రత్యేకంగా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.